నీ నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. మన మధ్యలో ఉంచబడిన ప్రభు శరీరక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మనల్ని మనం పరీక్షించుకునే దాని కొరకై మరొకసారి పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తలులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక. पौल रोमन्स को लिखा हुआ पत्र में पहली अध्याय 8वां वर्ष से 11 वर्ष तक हम सब मिलके पढ़ेंगे. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనమందరము కలిసి చదువుకుందాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలి కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని 12 కూడా ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగుల అపేక్షించుచున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు నాయన. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా మీ శిలువ, మరణ, భూస్థాపన, పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభువా, మీరు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేపబడడం ద్వారా దేవుని కుమారునిగా మీ ప్రభావము నిరూపించబడడం మాత్రమే కాదు కానీ మరి వ్యక్తిగతంగా నా జీవితంలో నూతనమైనటువంటి జన్మ, నూతనమైనటువంటి జీవము, నూతనమైనటువంటి ప్రారంభము, నూతనమైనటువంటి నిరీక్షణ, నూతనమైనటువంటి అధికారం శత్రువు బలమంతటి మీద మరి ఈ 5 అంతల నూతనత్వాన్ని నా జీవితంలో అనుగ్రహించి నూతన స్వభావము కలుగజేసి ఒక నూతన వ్యక్తిగా నన్ను చేసిన మీ ప్రేమంతటిని బట్టి నేను కూడా మీ బిడ్డలతో కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాను నాయన. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మీ పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో సరిచేసుకుని పాలు పొందడానికి కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి హెచ్చరికలను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ పరిశుద్ధ వాక్యములో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రే ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటి మొత్తం మీ నలుగురు కళ్ళు తెరుచుకుని అలా గొడ్ల గోబల్లా చూస్తున్నారేంటి?
మళ్ళీ ఆడంకి ఈడంకి చూస్తావే, తిత్తి తీస్తాను పైనుంచి కిందకి మళ్ళీ. ఇవాళ కొత్తగా సండే స్కూల్కి వెళ్తున్నారా? మీ సండే స్కూల్లో చెప్పట్లేదా మీ టీచర్ గారు మీకు ప్రార్థన అంటే మోకరించాలి, తలలో వంచాలి, కళ్ళు మూసుకోవాలని? ఏం గుడ్ల గోబలా చూస్తున్నారు మీ ఇద్దరు? తాట తీసేస్తాను రా మీ ఇద్దరికి, ఒకసారి దెబ్బకి సెటరేట్ అవుతారు మళ్ళీ. మంచిది. మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము అపోస్తులైనటువంటి పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ఇది ప్రభు యొక్క శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకొని ఎడల మనము తీర్పు పొందక పోదుము అన్నాడు. కాబట్టి ప్రభు బలలో చేయవేయడానికి పూర్వము మనల్ని మనమే ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకునే దాని కొరకు మళ్ళీ అదే రోమాపత్రికలో కొన్ని మాటలు చదివాం. ఇప్పుడు 7వ వచనం వరకు ఏముందో చూసాం. ఇప్పుడు 8లో అంటున్నాడు పౌలు, మరి మీరు చాలా విశ్వాసం కలిగినటువంటి వారు, మీ అందరిని బట్టి లేదా మీ విశ్వాసాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, చాలాసార్లు మీ సంఘానికి రావాలని, మరి మీ కొరకు నేను ప్రార్థన చేయాలని, మీకు దేవుని యొక్క వాక్యం చెప్పాలని, మిమ్మల్ని ఇంకా ప్రభువులో బలపరచాలని మరి నేను ఎంతో చాలాసార్లు ప్రయాసపడ్డాను. కానీ కొన్ని ఆటంకాల వల్ల నేను మీ దగ్గరికి రాలేకపోయాను. ఈసారి తప్పకుండా నేను మీ దగ్గరకు వస్తాను. అయితే మీ కొరకు, మీ సంఘము కొరకు నేను ఎప్పుడు ఏం చేస్తున్నాను? నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దానికి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నదానికి దేవుడే సాక్షి అని చెప్పి 11వ వచనంలో అన్నాడు, మీరు స్థిరపడాలని అక్కడ ఆగుదాం. పౌలు యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇప్పుడు నా వైపు చూడండి జాగ్రత్తగా. ఆ రోజున రోమాలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాసినప్పుడు ఆ రోమాలో ఉన్నటువంటి సంఘము పట్ల పౌలు కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వారు స్థిరపడాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టే పౌలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఆ పత్రికలో పర్టికులర్గా మెన్షన్ చేశాడు ఆ మాట. ఏమనంటే, మీకోసం నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, దానికి దేవుడే సాక్షి. ఎందుకని, దేని నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నానంటే మీరేమవ్వాలా? స్థిరపడాలి అని. రైట్. ఈ మధ్యాహ్నం ప్రభు వల్ల పాలు పొందడానికి కొరకై మన వర్తమానం యొక్క అంశం 2000 సంవత్సరాలకి పూర్వము రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘము మరి స్థిరపడాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం అయితే 2025 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో నల్లదెబ్బలో ఉన్నటువంటి సియోనులో ఉన్నటువంటి సంఘము స్థిరపడాలి అనేది ఎవరి ఉద్దేశము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజున అది పౌలు ఉద్దేశం. అందుకనే వాళ్ళ కోసం ప్రార్థన చేసినాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని పత్రికలో మెన్షన్ చేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సియోను సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడంటే ఈ సంఘము కూడా స్థిరంగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము. కాబట్టి మన వర్తమానం యొక్క అంశము స్థిరపడుట. మూలవాక్యము రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. సరే రండి, ఉపోద్ఘాతం చెప్తాను. ఇప్పుడు ఉపోద్ఘాతం చూద్దాం రండి. ఉపోద్ఘాతం చెప్పడానికి ముందు నన్ను ఇట్లా అడగనివ్వండి. నా వైపు చూడండి, రాసేసిన వాళ్ళు నా వైపు చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా ఈ వేసవకాలం సెలవులు ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, ఫంక్షన్లకి. మీరు ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు మీ చాలా సంవత్సరాల తర్వాత కలిసిన దూరపు బంధువులు, చుట్టాలు వీళ్ళందరూ ఇట్లా అడుగుతారు మిమ్మల్ని. ఏమనంటే, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తుంది అని అడుగుతారు.
అప్పుడు మీరు ఇట్లా చెప్తారు, మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు మంచి సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది, మరి ఈ మధ్య అమెరికా కూడా పంపించారు కంపెనీ వాళ్ళు, అమెరికా వెళ్ళాడు, అక్కడ ఒక చక్కటి ఇల్లు కొనుక్కున్నాడు, చక్కగా కారు కూడా కొనుక్కున్నాడు. ఇప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఏమయ్యాడు? స్థిరపడ్డాడు. ఇప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తుంది? మా అమ్మాయి ఈ మధ్య ఎంబీబీఎస్ అయిపోయింది, అట్లాగే ఎంబీబీఎస్ అయిపోయిన ఒక డాక్టర్ గారిని చూసి పెళ్లి చేశాము, మరి చక్కగా వాళ్ళ జీవితాన్ని, వారి దాంపత్యాన్ని దేవుడు ఆశీర్వదించి వారికి ఒక మగబిడ్డనిచ్చాడు. ఇప్పుడు మా అమ్మాయి కూడా ఏమైంది? జీవితంలో స్థిరపడింది అని అంటారు. అంతేనా? ఇప్పుడు నా ప్రశ్న, ఇదేనా స్థిరపడడం అంటే? స్థిరపడము అంటే ఇదేనా? ఈ స్థిరపడటం కోసమేనా పౌలు రోమా సంఘం కొరకు ప్రార్థన చేసింది? ఈ స్థిరపడటం కోసమేనా ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుందని అడుగుతున్నానండి నేను. త్వరగా చెప్పండి. టైం లేదు మనకి, బయట కొంచెం ఎండగా ఉంది, త్వరగా ముగిద్దామని చూస్తున్నాను నేను. ఇదేనా స్థిరపడడం అంటే? కాదా? మరి కాదన్నప్పుడు మరి మీరే చెప్పారు. ఇప్పుడు మరి స్థిరపడడం అంటే ఏంటి? ఇప్పుడు చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమును, నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి అన్నాడు పౌలు. ఇప్పుడు చెప్పండి, స్థిరపడడం అంటే ఎక్కడ స్థిరపడటము? అమెరికాలో స్థిరపడడం కాదు. స్థిరపడటం అంటే ఎక్కడ స్థిరపడటము? ఉద్యోగంలో స్థిరపడటం కాదు. స్థిరపడటం అంటే ఎక్కడ స్థిరపడటము? ఇల్లు కార్లు కొనుక్కుని స్థిరపడడం కాదు బిడ్డ. ప్రభువుల్లో మన పిల్లలు ఏమై ఉండాలి చెప్పండి? స్థిరులై ఉండాలి. ఇది పౌలు యొక్క ఉద్దేశం, లేదా దేవుని యొక్క ఉద్దేశం. చాలా వరకు మన జీవితాల్లో మనం చేసే తప్పేంటి అంటే, చాలా వరకు మనం చేసే తప్పేంటి అంటే, ఇదే చెప్తాం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాడు కారు కొన్నాడు, బంగ్లా కట్టించినాడు, స్థిరపడిపోయినారంటాం. తప్పు. ఒకవేళ ఇదే స్థిరపడడం అయితే యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమని? ఒకడు చదువులో పాస్ అయ్యి ఉద్యోగాన్ని సంపాదించి అమెరికా వెళ్ళి భార్యను సంపాదించి బిల్డింగులు సంపాదించి కార్లు సంపాదించి అన్నీ సంపాదించి యేసు ప్రభు వారు ఇచ్చేటటువంటి రక్షణను సంపాదించుకోకుండా ప్రభువులో స్థిరపడకుండా వాడు అమెరికాలో స్థిరపడితే వాడికి ఏమీ ప్రయోజనము లేదు అన్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించి ప్రభు ఇచ్చే రక్షణను సంపాదించకపోతే వాడికి ఏమి ప్రయోజనము లేదన్నాడు. కాబట్టి మీ పిల్లలు ఎక్కడ స్థిరపడాలా? ప్రభువులో స్థిరపడాలా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఓ సియోను సంఘమా, ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దవారు, సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వారు, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు, సంఘంలో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి పిల్లలు, సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎక్కడ స్థిరపడాలట? ప్రభువులో స్థిరపడాల అని ఆ రోజున పౌలు యొక్క ప్రార్థన అయితే, ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఉచ్చరింపశక్యముగా అనేటువంటి మూలుగలతో స్థానిక సియోను సంఘము పట్ల పరిశుద్ధాత్మదేవుని యొక్క ప్రార్థన ఏంటి అంటే, వీరందరూ కూడా ప్రభువుల్లో స్థిరపడాలి అనేది ప్రార్థన. ఇది ఉపోద్ఘాతం. రండి మన వర్తమానంలోనికి వెళదాం. అసలు పాస్టర్ గారు, ప్రభువుల్లో స్థిరపడడం అంటే ఏంటండి అంటే, రండి 1-2 సంగతులు చెప్పి ముగించేస్తాను సమయ అనుకూలతను బట్టి. ఇప్పుడు ఇట్లా రాసుకోండి కింద సైడ్ హెడ్డింగ్, ప్రభువుల్లో స్థిరపడడం అంటే ఏంటి అని. అది ఒకళ్ళు లోపలికి వెళ్ళి నాకు ఒక కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకురండి, మంచినీళ్ళు. ప్రభువుల్లో స్థిరపడడం అంటే ఏంటి అని మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే నేను చెప్తాను. ఇప్పుడు చూద్దాం మనం దేవుని వాక్యంలో నుంచి. అవి చూసేటప్పుడు మనల్ని మనం ఏం పరీక్ష చేసుకోవాలి? అసలు ఈ విషయంలో నేను ప్రభువులో స్థిరపడ్డానా లేదా?
నా భర్త స్థిరపడ్డా లేదా, నా భార్య స్థిరపడిందా లేదా, నా పిల్లల్ని స్థిరపరచుకున్నానా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా, పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఓకేనా? రండి, మొదటి సంగతి చూపిస్తాను నేను మీకు. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. పౌలు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును కావాలనని మీ కొరకు నేను ప్రార్థన చాలు. ఈ వచన భాగంలో నుంచి మనకు కావలసిన మాటను బయటికి తీయండి. దేంట్లో? ప్రభువులో స్థిరపడము అంటే దాని అర్థం ఏంటట? ఇట్లా రాసుకుందామా? ఒట్టి ప్రేమ యందు స్థిరపడి అని వద్దులే కానీ ఇట్లా రాద్దాం. ఏమని? ప్రభువు ప్రేమ యందు, అది కూడా ఎట్లా స్థిరపడాలట? వేరుపారి స్థిరపడి అని రాసుకోండి త్వరగా. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మొదటిది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18 అని రిఫరెన్స్ వేసి ప్రభు ప్రేమయందు వేరుపారి స్థిరపడి అని రాసుకోండి. రాసుకున్నారా? ఇప్పుడు త్వరగా నా వైపు చూడండి. ఇప్పుడు మొన్న వచ్చిన ఈ గాలి వానలకి మనం చూస్తే చాలా ఎత్తు ఎదిగినటువంటి చెట్లు కూడా మరి రోడ్డుకి అడ్డంగా పడిపోయినాయి అవి. అవునా? ఇప్పుడు నా ప్రశ్న, చిన్న గాలివాన వస్తేనే, పెద్ద తుఫానేం రాలా మనకి, చిన్న గాలివాన వస్తేనే అంత ఎత్తు ఎదిగినటువంటి చెట్టు రోడ్డుకి అడ్డంగా పడిపోయిందంటే కారణం ఏమై ఉండాలి చెప్పండి? కారణం ఏమై ఉంది అంటే చెట్టు ఎదగడానికి పైకి చాలా ఎత్తు ఎదిగింది, కానీ దాని వేరేమవలే చెప్పండి? భూమి లోపలికి అంత వేరు పారి స్థిరపడిన అనుభవం లేని కారణాన్ని బట్టి చిన్న గాలివానకే అది వేర్లతో సహా లేచేమైపోయింది, రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. రైట్? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. సంఘంలో మనం ఎప్పటి నుంచో ఉన్నటువంటి విశ్వాసులం, సీనియర్ మోస్ట్ విశ్వాసులం, అంటే చాలా ఎత్తు ఎదిగినటువంటి వారమే. కానీ ఏదైనా ఒక చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న నింద వస్తే, చిన్న అవమానం వస్తే మనం కూడా ఎందుకని వేర్లతో సహా మరి పడిపోవడానికి, ఆత్మీయంగా పడిపోవడానికి కలిగిన కారణం ఏమై ఉండొచ్చు? దీనికి చెప్పండి. మరి అది కరెక్ట్గా చెప్పినారుగా. దీనికి చెప్పండి ఏమై ఉండొచ్చు? అంతే. ఆత్మీయముగా చాలా సంవత్సరాల సీనియారిటీ ఉంది. ఎప్పటి నుంచో మనం దేవుని మందిరానికి వస్తున్నాం, ఎప్పటి నుంచో మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఎప్పటి నుంచో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాము. కానీ బహుశా మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమలో ఏమవలే చెప్పండి? వేరుపారి స్థిరపడినటువంటి అనుభవం లేని కారణాన్ని బట్టే చిన్న కష్టం వచ్చినా కూడా ఆత్మీయంగా చాలామంది ఏమైపోతున్నారు చెప్పండి? పడిపోతున్నారు వారి ఆత్మీయ జీవితంలో. అంటే ఒక మాటలో మన మెసేజ్ థీమ్ రెలవెంటెడ్గా మనం మాట్లాడాలి అంటే, సంఘములో క్రీస్తు ప్రేమలో స్థిరపడినటువంటి అనుభవం కలిగినటువంటి వారు బహు తక్కువ మంది కనిపిస్తున్నారంటే తప్పు కాదేమో. అంతేనా? ఎందుకని అంటే క్రీస్తు ప్రేమలో ఏమవట్లేదు, వాళ్ళు వేరుపారి స్థిరపడిన అనుభవం వారి జీవితంలో లేనే లేదు. మరి ఇంతకీ క్రీస్తు ప్రేమలో వేరుపారడం అంటే అర్థం ఏంటి? నన్ను ఇట్లా చెప్పనివ్వండి. మీలో ఎంతమంది యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నారు అంటే అందరూ చేయి చూపిస్తారు, ప్రేమిస్తున్నామండి అని. ఇప్పుడు రెండో ప్రశ్న, అసలు నువ్వు యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నావు అనేదానికి రుజువేంటి, నిదర్శనం ఏంటి?
ఎట్లా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలవు? నేను యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నాను అని నువ్వు ఎట్లా చెప్పగలవు? అంటే జీసస్ లవ్స్ యూ అని స్టేటస్లు పెట్టుకుంటేనో, జీసస్ లవ్స్ యూ అని స్టిక్కర్లు అంటించుకుంటేనో, జీసస్ లవ్స్ యూ అని మన బళ్ళు మీద రాసుకుంటేనో యేసును ప్రేమించినట్లేనా? మరి బైబిల్ ప్రకారము నువ్వు యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువేంటి? రుజువేంటండి? యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నావు అన్నదానికి రుజువేంటి అంటే, నువ్వు రుజువు చెప్పలేకపోతున్నావంటే, నువ్వు చెప్పకనే నీ మౌనం ఏమని చెప్తుందంటే, నేను యేసు ప్రభు వారిని ప్రేమించట్లేదు. సరిగదా? ప్రభు ప్రేమలో నేనేమవలేదు, వేరుపారి స్థిరపడిన అనుభవం నాకు లేనే లేదు. ఇన్ని సంవత్సరాల నా క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు వారి ప్రేమ గురించి పాటలు పాడాను, యేసు ప్రభు వారి ప్రేమ గురించి నేను వాక్యం చదివాను, యేసు ప్రభు వారి ప్రేమ గురించి నేను వాక్యం చెప్పాను, యేసు ప్రభు వారి ప్రేమ గురించి నేను వాక్యం విన్నాను. కానీ వ్యక్తిగతంగా ప్రాక్టికల్గా యేసు ప్రభు వారి యొక్క ప్రేమలో నేను వేరుపారి స్థిరపడినటువంటి అనుభవం బహుశా నాకు లేనే లేదు అని అర్థం వస్తుంది మీరు అట్లా మౌనంగా ఉంటే. మరి నువ్వు ప్రభు ప్రేమలో స్థిరపడ్డావు అన్నదానికి సూచన ఏంటి? నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావు అన్నదానికి సూచన ఏంటి అంటే, యోహాను అన్నాడు మొదటి పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట అన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొంటామో అప్పుడే మనం దేవుణ్ణి ఏం చేసినట్లట? ప్రేమించినట్లండి. ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి, ఇప్పుడు ఇంతకీ దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు మనకి? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? ఒకటి చెప్పండి. చెప్పండి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవానే ప్రేమించవలెను. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించవాలి. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే గైకొంటామో అప్పుడే మనం దేవుణ్ణి ఏం చేసినట్లు చెప్పండి? ప్రేమించినట్లు. ఇప్పుడు పరీక్ష చేసుకోండి, గుండె మీద చేసి, నిజంగా నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? చెప్పు బిడ్డ. ఇది పరీక్ష చేసుకునే సమయం. ప్రభువుల్లో చేయి వేయాలి అంటే మొదటిది నువ్వు ప్రభువులో స్థిరంగా ఉన్నావో లేదో చూసుకోవాలి. దాంట్లోనే కొన్ని వచనాలు చెప్తూ, మొదటిది ప్రభువులో స్థిరపడడం అంటే ఏంటి అర్థము అంటే, ప్రభు యొక్క ప్రేమలో స్థిరపడాలి అన్నాను. ఇప్పుడు ప్రభు ప్రేమలో నువ్వు స్థిరపడాలి అంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించటం అంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు 2 ఆజ్ఞలు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు చెప్పు, నీ గుండె మీద చేసి, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? చెప్పక మౌనమైపోయినావే. మరి ఇంకా నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించినటువంటి అనుభవం లేకపోతే ఎట్లా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడినటువంటి అనుభవంలోనికి వచ్చి ఉంటావు? కాబట్టి జాగ్రత్త. ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్మావో, ఏ దేవుణ్ణైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుని యొక్క శరీరక్త మాంసములు అయితే పాలు పొందడానికి కొరకే నువ్వు సిద్ధపడుతున్నావో, ఏ దేవుని దగ్గరికి అయితే వస్తున్నావో, ఆ దేవుణ్ణట నీ పూర్ణ హృదయంతో నువ్వేం చేయాలట? ప్రేమి. అంటే దాని అర్థం ఏంటంటే, సగం జీవితం ఉండకూడదు ఒక క్రైస్తవ విశ్వాసికి. అంటే ఆదివారం రోజున దేవుణ్ణి ప్రేమించి సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉన్నటువంటి వారిని ప్రేమించే ప్రేమ, అది సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, దైవికమైనటువంటి ప్రేమ ఎన్నటికీ కూడా కానే కాదు. అందుకన్నాను ఇందాకడ, మీరు రాసుకునేటప్పుడు ప్రభు ప్రేమలో స్థిరపడాలి అని రాసుకోమన్నాను. ఎందుకు రాసుకోమన్నాను అంటే, ఇప్పుడు నేను ఈ మాట చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, అన్నయ్య చెప్పినాడురా ప్రేమలో స్థిరపడమన్నాడు అని చెప్పి కొత్త లవ్ స్టోరీస్ మొదలైనవి అనుకోండి, ఆ నెపం నా మీదకి వస్తుంది. అందుకనే ప్రేమ వేరే, ప్రభు ప్రేమ వేరే. ఇప్పుడు ప్రేమ అనగానే మీకు ఏ ప్రేమ గుర్తొస్తుంది? లోక సంబంధమైన ప్రేమే గుర్తొస్తుంది. ఎందుకంటే మనం 90% దాంట్లోనే మునిగి తేలుతూ ఉంటాం కాబట్టి ప్రేమ
అనే పదం రాగానే మనకి లైలా మజ్నులే కనిపిస్తారు, మనకి దేవదాస్ పారులే కనిపిస్తారు. అందుకే నేను స్పష్టంగా మీరు రాసుకునేటప్పుడు చెప్పాను, ప్రభువు ప్రేమలో మీరేమవ్వాలన్నాను, స్థిరపడాలన్నాను. ఎందుకు ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటి చెప్పలేదా? మీ కాలేజీల్లో మీకు నేర్పించలేదా? ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటో తెలీదా? తెలుసు మీకు, కానీ దొంగలు చెప్పరు అంతే. మరి తెలియకోకుండానే మరి మెసేజ్ల్లో ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎట్లా పెడుతున్నారు? మరి చెప్పక ఎట్లా పెడుతున్నారు? మరి ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటి? మీరెట్లా మౌనంగా ఉన్నారో ఈ లోకంలో ఉన్నటువంటి సమాజానికి కూడా ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం తెలియట్లేదు. కాబట్టే రోజుకి కొన్ని లక్షల మంది ప్రేమ అనే 2 అక్షరాల పేరుతోనే మోసపోతున్నారు, జీవితాలని నాశనం చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుని చస్తున్నారు, వారి తల్లిదండ్రులకి క్షోభ మిగులుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం తెలియకనే. ఆ ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం తెలియకనే ప్రేమ పేరుతో అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి మానభంగాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం తెలుసుకోలేకపోవడమే. యవ్వన జనాంగమా జాగ్రత్త! ఇంతకీ ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటి? ఇప్పుడైనా రాసుకోండి మీ బైబిల్లో, లేదా మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. ప్రేమ అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటో తెలుసా? ప్రేమ ఈజ్ ఈక్వల్ టు త్యాగం. లవ్ ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైస్. ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే అర్థం ఏంటి? చెప్పండి బిగ్గరగా, నోరు తెరిచి. ప్రేమ అనే పదానికి అర్థం ఏంటి? త్యాగము. అయిపోయిందా? ఇప్పుడు చూడండి, లోక ప్రేమకి ప్రభు ప్రేమకి వ్యత్యాసం చెప్తున్నాను కదా. లోక ప్రేమ ఏమంటది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్నే ఏం చేయాలి? ప్రేమించాలి. నన్ను ప్రేమించకపోతే నీ ముఖం మీద ఏం చేస్తాను? నేను యాసిడ్ పోస్తాను, నీ కత్తితో నీ పేక కోసి చంపేస్తాను. ఎందుకని? నాకు దక్కనిది వేరెవరికి దక్కకూడదు. అంటే ఇప్పుడు ఇది ఏంటి చెప్పండి? స్వార్థమా త్యాగమా? స్వార్థం. మరి ప్రేమ అంటే అర్థం ఏం చెప్పాను నేను? త్యాగం. మరి ఇప్పుడు ఇక్కడేం కనిపిస్తుంది? స్వార్థం. మరి దీన్ని ప్రేమ అని ఎట్లా చెప్తున్నావు అక్క? మరి నీకే అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇదేంటిది? ఇది స్వార్థం. వాడు పెట్టుకున్న పేరు ప్రేమ, అంతేగాని త్యాగం కాదు ఇది. ఇదేంటిది? ఇది స్వార్థం. రైట్. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఈ వచనంలో ఏం కనిపించింది మీకు? చూడండి, ఆ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ఏమని? దేవుడు లోకమును, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులు. దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఎంతగానో ప్రేమించను అని అక్కడితో ఆపేశాడా వచనము? ఆపలా. ఒకవేళ అక్కడితో ఆపేసినట్లయితే దేవుని ప్రేమకి ఈ లోక ప్రేమకి పెద్ద వ్యత్యాసం అనేది ఉండుండేది కాదు. కానీ అక్కడితో ఆపలా. కానీ కంటిన్యూషన్ రాశాడు. ఏమని? ఆయన ప్రేమించాడు కాబట్టే తన అద్వితీయ కుమారుడు, తన ఏకైక కుమారుడు, తన ఒక్కగానొక్క కుమారుడు, తన జనితైక కుమారుడు, తన ప్రేమా కుమారుడు, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములో ఉన్నటువంటి మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన సిలువలో ఏం చేశాడట? త్యాగం చేశాడు అని రాయబడి. ఇప్పుడు చెప్పండి, ఇదే ప్రేమ? ఇది త్యాగపూరితమైన ప్రేమ, ఇది సిలువ ప్రేమ, ఇది కలువరి ప్రేమ, ఇది అగాపే ప్రేమ, ఇది అనంతమైన ప్రేమ, ఇది ఆశీర్వాదకరమైన ప్రేమ, ఇది అవధులు దాటినటువంటి
ప్రేమ. ఇది ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ, ఇది అమోఘమైనటువంటి ప్రేమ. అర్థమైందా? వ్యత్యాసం తెలుసుకో. లోకంలో ఉన్నటువంటి ప్రేమ స్వార్థం. అసలు ప్రేమ అనే రెండక్షరాల పదానికి అర్థమే త్యాగం. అలాంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ యావత్ ప్రపంచంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మనల్ని అట్లా ప్రేమించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే మనల్ని తన ప్రాణం పెట్టునంతగా మన కోసము తన యొక్క ప్రేమని మన ఎడల ఆయన వెల్లడిపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమలోనట నువ్వు వేరుపారి స్థిరపడాలి అంటే ప్రభు నిన్ను అసలు ఎంతగా ప్రేమించాడో మొదట నువ్వేం చేయాలా? ప్రభు ప్రేమను తెలుసుకోవాలా. నేను అంటాను, ఒక్కసారి నువ్వు ప్రభు ప్రేమని రుచి చూసి తెలుసుకుంటే ఈ లోకంలో ఏ సన్నాసి వచ్చి ఐ లవ్ యూ చెప్పినా పగదపక అంటాను. కానీ ఇప్పుడు ఈ దారిని పోయే ప్రతి సన్నాసి పళ్ళుకిలు ఇచ్చగాలి, అబ్బా ఈడు నన్నే చూసి పళ్ళికిలు ఇచ్చాడు, ఇక నాకు ఈడే రాజు, ఈడు తప్ప ఇంకొక రాజు లేనే లేడు, ఇక వీడే నా కలల మహారాజు అనుకుని నువ్వు పిచ్చి వేషాలు వేసి నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే నీకోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు యొక్క ప్రేమని ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభు ప్రేమని రుచి చూసి ఆ ప్రభు ప్రేమలో వేరుపారి స్థిరపడినటువంటి అనుభవం బహుశా నీకు లేదేమో బిడ్డ. అందుకనే లోక ప్రేమలో పరిగెత్తుతున్నావు అంటే తప్పు కాదే. కాబట్టి జాగ్రత్త. ఒకటి నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా, రెండవది నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలట? అది దైవికమైన ప్రేమ, నాట్ లోక సంబంధమైన ప్రేమ. నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు చెప్పిన మాటలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇట్స్ ఎ డివైన్ లవ్, ఇట్స్ ఎ స్పిరిచువల్ లవ్. ఆత్మీయమైనటువంటి దైవికమైనటువంటి ప్రేమతో మన తోటి సహోదర సహోదరులను కూడా మనం ప్రేమించాలా. ఇట్లాంటి అనుభవం ఎప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉంటావో అప్పుడు నువ్వు క్రీస్తు యొక్క ప్రేమలో నువ్వేమైనట్లు వేరుపారి అంటే దాని అర్థం అక్కడ రాసినాడు. వేరుపారి స్థిరపడటం అంటే ప్రభు ప్రేమ యొక్క పొడవెంతో, వెడల్పెంతో, లోతెంతో, ఎత్తెంతో అన్నీ తెలుసుకుని దాని కింద అన్నాడు జ్ఞానమునకు మించినటువంటి యేసు ప్రేమను మీరు తెలుసుకోవాలని మీ కొరకు నేనేం చేస్తున్నాను అంటే ఆయన ప్రేమ ఎటువంటిదట? ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క జ్ఞానానికి అందనటువంటి ప్రేమ అండి అది. అందుకన్నాడు జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ. ఒక పాపాత్ముడైనటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి మానవుణ్ణి ప్రేమించాడు ప్రభు అంటే ఎంత ప్రేమ అని చెప్పాడు. మద్రాసులో ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు శంకర్. ఆటో నడిపేవాడు. అతన్ని ఆటో శంకర్ అని పిలిచేవారు. ఆటో శంకర్ ఏం చేసేవాడంటే ఇలాంటి అవనస్తులైన ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు ఆటో ఎక్కినప్పుడు ఆటోలో ఎక్కించుకుని ఊరి చివర ఒక పాడుబడిన బంగ్లా ఉంటే అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళని పాడు చేసి చంపేసి గోడలో పెట్టి ప్లాస్టింగ్ చేసేసేవాడు. అట్లా ఎవరికీ తెలిసేది కాదు. మిస్సింగ్ కేస్, అమ్మాయి ఏమైంది, కాలేజీకి వెళ్ళింది, రాలేదు, ఏమైందో తెలియదు, మిస్సింగ్ కేస్. ఎక్కడైనా చంపి ఆ బాడీని పడేస్తే పోనీ ఎక్కడో చోట ట్రేస్ అయ్యేది, ఎవరో చంపారండి ఏం తెలిసేది. వీడు ఏకంగా గోడలో పెట్టి ప్లాస్టింగ్ చేసేసేవాడు. ఒకసారి ఎక్కడో దొరికాడు. పొరపాటున ఎక్కడైనా ఎప్పుడైనా దొరకాల్సిందేగా, తప్పు చేస్తే దొరికాడు. దొరికినప్పుడు వాడిని ఇంటరాగేషన్ చేస్తే అప్పుడు వాడు ఆ బంగ్లా దగ్గర తీసుకుని వెళ్ళి చూపిస్తే ఆ గోడలన్నీ పగలగొడితే ఇంచుమించు 50 ఆడపిల్లల అస్థిపంజరాలు కనిపించినాయి అంట. 50 మందిని చంపేసినాడు. ఇప్పుడు వాడిని తీసుకుని వెళ్ళి జైల్లో పడేసినారు. ఇప్పుడు అట్లాంటి వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించరు కదా. ఇప్పుడు జైలు మినిస్ట్రీ చేసేవాళ్ళు ఒక రోజున వాడి దగ్గరికి వెళ్ళారు. వాడికి సువార్త చెప్తూ, అబ్బాయి నిన్ను ఎవ్వరు ప్రేమించరురా, నువ్వు ఇంతమందిని చంపేసావు, వాళ్ళ జీవితాలు నాశనం చేసావు, వాళ్ళని గోడలో పెట్టి ప్లాస్టింగ్ చేసేసావు, ఇప్పుడు దొరికావు, నిన్ను తీసుకెళ్ళి యావజ్జీవ కారాగార శిక్ష చేసరికి నువ్వు జైల్లో నుంచి బయటికి రావడానికి ఛాన్స్ అనేది లేదు. అయితే నీకు ఒక నిరీక్షణ ఉంది. ఇదిగో మేము చెప్పేటటువంటి యేసు ప్రభు ఉన్నాడే, ఈయన మాత్రం నిన్ను ప్రేమిస్తాడు. ఈయనొక్కడే నిన్ను ప్రేమించేవాడు.
ఈయన తప్ప ఇంకెవ్వరు నేను ప్రేమించరు, ఈ ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడు, క్షమించు ప్రభు అని ఒక మాటను ఈ ప్రభు నేను ప్రేమిస్తాడని కొత్త నిబంధన ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను బైబిల్ చదివాడు, ప్రభు ప్రేమను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, బయటకు వచ్చాడు, దేవుని సేవ చేస్తున్నాడు. చూసావా, ఇది ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఏమన్నాడు పౌలు అంటే, ఇది జ్ఞానమునకు మించిన ప్రేమ. ఎవడు ప్రేమిస్తాడు అంత దుర్మార్గుణ్ణి? ఒక పాప కాదు, 2 పిల్లలు కాదు, 50 మంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేసి వాళ్ళని చంపి సమాధి చేసినాడంటే వాడిని ఎవరు ప్రేమిస్తారు ఈ లోకంలో? అంద లోకమంతా కూడా. వాడిని నడి రోడ్డు మీద ఉరిదీసి చంపడినందు లోకమంతా కూడా. వాడిని కూడా చంపి అట్లాగే గోడలో పెట్టి ప్లాస్టింగ్ చేయమంది మద్రాసు రాష్ట్రం అంతా కూడా. కానీ ప్రభు ఏం చేశాడు? అతన్ని ప్రేమించాడు. అతను ఒక పాట కూడా రాసినాడు తమిళంలో, ఎన్ హృదయం యారికి తెలియం, ఎన్ వేదన యారికి తెలియం అని. అంటే నా హృదయం ఎవరికి తెలుసు, నేను పడే వేదన ఎవరికి తెలుసు, నా ప్రభువు తప్ప అని. అది తమిళ్లో అర్థం. అది ఈరోజు నా వ్యక్తిలో మార్పు వచ్చింది, బయటకు వచ్చాడు, విడుదలయ్యాడు, దేవుని పరిచర్య చేస్తున్నాడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క ప్రేమను గురించి అనేక మందికి బోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏమయ్యాడు చెప్పండి? క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి ఏమయ్యాడు? స్థిరపడ్డాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ మాధుర్యాన్ని, తను ఎంతగా ప్రభు ప్రేమను అనుభవించాడో, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తను ఏ రీతిగా చేదరించి దూరం చేస్తే ప్రభు ఎంతగా తను ప్రేమించాడో ఆ ప్రేమ మాధుర్యాన్ని ఎరిగాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడ్డాడు. ఈ రోజున నీ నా సంగతి ఏంటి బిడ్డ? మనం కూడా దేవుని ప్రేమను గురించి ఇన్ని మాటలు చెప్తున్నాం, కానీ మన మాటల్లో దేవుని ప్రేమ కనిపించట్లా, మన క్రియల్లో దేవుని ప్రేమ కనిపించట్లా, మన యొక్క దైనందిన జీవితంలో దేవుని యొక్క ప్రేమ కనిపించట్లేదు అంటే మనం ఇంకా ప్రభు ప్రేమలో ఏమవ్వలేదు, వేరుపారి స్థిరపడిన అనుభవం లేనే లేదు. విశ్వాసి సంఘము ఏమవ్వాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి, అటు ఇటు కదిలిపోయేటట్లు ఉండకూడదు. దాంట్లో భాగంగా ఒక మాట చెప్పాను. దేంట్లో స్థిరంగా ఉండాలా? ప్రభు ప్రేమలో ఎట్లుండాలా? వేరుపారి స్థిరపడిన అనుభవం ఉండాలి. అట్లా నువ్వు వేరుపారి స్థిరపడ్డావు అన్నదానికి ప్రూఫ్ ఏంటి అంటే, నీ మాట, నీ క్రియ, నీ నడవడిక, నీ ప్రవర్తనలో ఇతరులు ఏం గమనించాలి చెప్పండి? ప్రభు యొక్క ప్రేమను చూడాలి. ఒకరోజు రైల్వే స్టేషన్లో ఒక ముసలామె పండ్లు అమ్ముకుంటుందట బుట్ట పెట్టుకుని. ఈలోపు ట్రైన్ వచ్చింది, అందరు పరిగెత్తుతో ట్రైన్ ఎక్కి ఆడావిడలో ఆమెను గుద్దేశారు. పాపం మా బుట్ట కింద పడిపోయింది, పళ్ళన్నీ దొల్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ముసలావిడ ఏం చేస్తుందో ఏరుకోలేదు. కానీ ఈ లోపల ఒక వ్యక్తి పాపం ఆగి ఆమె పరిస్థితి చూసి ఆ పడిపోయి దొల్లిపోతున్న పళ్ళన్నీ పట్టుకుని ఏరి బుట్టలో పెట్టి జాగ్రత్తగా ఆమె చేతికి ఇచ్చాడట. ఇప్పుడు ఆమె వెంటనే ఆయన చేయబట్టుకుని, అయ్యా యేసు ప్రభు అంటే నువ్వేనా అని అడిగిందట. ఎందుకని? ఆయన ఒక్కడే ప్రేమించేవాడు. ఇప్పుడు ఆయనలాగా నువ్వు నన్ను ప్రేమించి, నేను ఎవరో తెలియపోయి నన్ను ప్రేమించి ఇవన్నీ నా బుట్టలో పెట్టించావు, అందరూ వాళ్ళ దారిని వాళ్ళు పోతున్నారు, యేసు ప్రభు అంటే నువ్వేనా అని అడిగిందట. అంటే ఇప్పుడు ప్రభు యొక్క ప్రేమ అతని ప్రాక్టికల్ లైఫ్లో ఆమె ఏం చేసింది? కన్నులారా చూసింది. అట్లా చూడాలా. మనం ప్రేమను గురించి ఎన్ని పాటలు పాడినా, మనం ప్రేమను గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా మనం ప్రభు ప్రేమలో వేరుపారి స్థిరపడిన అనుభవం కలిగిన వారము కానే కాదు. మరి ఎప్పుడు మనం వేరుపారి స్థిరపడిన అనుభవం కలిగిన వారమంటే, ప్రభు ప్రేమ ప్రాక్టికల్గా మన జీవితంలో ఇతరులు బయట ఉన్నటువంటి వారు ఆ ప్రేమను ఏం చేయాలి చెప్పండి? రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. ఓకేనా? మొదటిది క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ సంఘము ఎక్కడ ప్రభువులో స్థిరపడాలి అంటే, మొదటిది ప్రభువులో స్థిరపడడం అంటే ఎక్కడ స్థిరపడాలా? ప్రభువు ప్రేమలో వేరుపారి మొదటి. రెండవ మాట చూద్దాం. రెండవ మాట చూసి ముగించేస్తాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులను. అంతేనా? చాలు, అక్కడికి మనకు కావాల్సిన మాట వచ్చేసింది మొదటి లైన్లోనే. ఏమని చెప్పండి? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో రెండవది దేంట్లో స్థిరంగా ఉండాలి సంఘము? అమ్మా,
అక్కడే ఉందిగమ్మా, చదివారుగా, అంతసేపు ఆలోచించకండి, టక్మని చెప్పాలా, హుషారు ఉండండి. అంతే. పొడి పొడి మాటలు చెప్పొద్దు. ఇందాకడ ప్రేమ అని చెప్పిన దానికి ఎంత పొడుగు చెప్పాల్సి వచ్చింది మీకు నేను. ఆ ప్రేమకి ఈ ప్రేమకి వ్యత్యాసం ఏంటి, ఆ ప్రేమ అంటే అర్థం ఏంటని. అందుకని పొడి పొడి మాటలు చెప్పమాకండి. ఇందాకడ ఒక పదం యాడ్ చేశాను, ఏమని? క్రీస్తు ప్రేమ లేదా ప్రభువు ప్రేమ, లేదా క్రీస్తు ప్రేమ అని రాసుకోండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. క్రీస్తు ప్రేమ. ఇప్పుడు రెండవది అక్కడే ఉందిగా, మరి వట్టిగా మీరు సాక్ష్యం అంటారే, ఏమని రాయబడి ఉంది? క్రీస్తును గూర్చిన సాక్ష్యము. అన్నమాట రాసుకోండి. రెండవది ఎక్కడ స్థిరపడాలి? సంఘము. వ్యక్తిగతంగా నీవు, నీ కుటుంబము, నీ సంఘము ఎక్కడ స్థిరపడాలి అంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యములో మనం ఏమవ్వాలి చెప్పండి? స్థిరపరచబడిన వారమై ఉండాలి. రాసేసారా? ఇప్పుడు నా వైపు చూడండి. ఒకప్పుడు మనకి సాక్ష్యం ఉందా? మనకి సాక్ష్యం లేనే లే. లోకంలో పడిచెడి తిరిగే వాళ్ళం మనం. అలాంటి లోకంలో పడిచెడి తిరిగేటటువంటి మనల్ని ఈ రోజున యేసు ప్రభు వారు ప్రేమించాడు. బైబిల్ అంటుంది, ఆయనే మొదట మనలను ప్రేమించాడు కానీ మనం ఆయనను ప్రేమించలేదు. ఆయనే మొదట మనల్ని వెదికాడు కానీ మనం ఆయనను వెదకలేదు. అంటే లోకంలో పడిచెడి తిరుగుతున్న మనల్ని ప్రభువు వెదికి మనల్ని ప్రేమించి ఈ రోజున మనల్ని తీసుకుని వచ్చి తన సన్నిధిలో కూర్చోబెట్టి ఈ రోజున మనకేమిచ్చాడు? ఒక సాక్ష్యం ఇచ్చాడు. అవునా? ఇప్పుడు ఆ సాక్ష్యాన్నే మనం ఏం చేస్తాం? మైక్ తీసుకుని ఆ సాక్ష్యాన్నే అందరికీ చెప్తాం. ఒకప్పుడు నేను ఇట్లా ఉండేవాడినండి, లేకపోతే ఒకప్పుడు నేను ఇంత దుర్మార్గుణ్ణి, అలాంటి నన్ను ఎవరు ప్రేమించలేదు కానీ యేసుప్రభు వారు ప్రేమించి నన్ను తన రక్తంతో నా పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి ఈ రోజున తీసుకుని వచ్చి తన సన్నిధిలో కూర్చోబెట్టాడండి అని మనము సాక్ష్యం ఇస్తాం. అంతేనా? ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఏ సాక్ష్యమైతే నువ్వు ఆదివారం రోజున దేవుని సంఘంలో క్రీస్తుని గురించి ఏ సాక్ష్యమైతే ఇచ్చావో, నువ్వు చచ్చేంత వరకు కూడా అదే సాక్ష్యంలో నువ్వు ఎట్లుండాలట? స్థిరంగా ఉండాలి. అంతేగాని దాని అర్థం ఏంటంటే, ఆదివారం రోజున నువ్వు ఇచ్చిన సాక్ష్యము ఒకటైతే సోమవారం నుంచి శనివారం వరకు నీ స్కూల్లో, నీ కాలేజీలో, నువ్వు పనిచేసే స్థలంలో, మరి సమాజంలో నువ్వు తిరిగేటప్పుడు నీ సాక్ష్యం ఏమైపోకూడదు చెప్పండి? మారిపోతూ ఉండకూడదు. అదే స్థిరం లేనటువంటి సాక్ష్యం కలిగినటువంటి జీవితం అంటే, కొంతమంది జీవితాలు చూస్తే ఆదివారం రోజున ఒక సాక్ష్యం ఉంటే సోమవారం రోజున ఒక సాక్ష్యము మారిపోతుంది. కొంతమంది జీవితాలు మరి మా ఎదుట ఒక సాక్ష్యం ఉంటే వేరే మనుషుల ఎదుట ఇంకొక సాక్ష్యం. కొంతమంది జీవితాలు నల్లదిబ్బలో ఒక సాక్ష్యం ఉంటే పక్కనున్న విజయవాడకో లేకపోతే బందర్కో వెళ్ళేసరికి సాక్ష్యం ఏమైపోతుంది? అంటే నేనేమని చెప్తున్నానంటే, కొంతమంది జీవితాలు మనుషులు మారితే సాక్ష్యం మారుతుంది, ఊరు మారితే సాక్ష్యం మారుతుంది, ప్రదేశం మారితే సాక్ష్యం ఏమైపోతుంది? మారిపోతుందండి. కాదంటారా? మీకు అర్థం అవడానికి చెప్తాను. ఒక రోజున నేను కైకలూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి నా బ్యాగ్ తీసుకుని, ట్రాలీ బ్యాగ్ నడిపించుకుని వస్తూ ఉన్నాను. నేను వస్తూ ఉంటే కొంతమంది సిస్టర్స్ నా ఎదురుకొచ్చి, అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న అన్నారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా అని చెప్పేసి నేను ట్రాలీ తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు మళ్ళీ నా వెనకబడ్డారు. అన్న మేమన్నా పలానా అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న, బాగున్నారన్న, ఎక్కడి నుంచి వస్తున్నారన్న అన్నారు. అప్పుడు నేను టక్మని ఆగి, అయ్యో సారీ అమ్మ, మీరా, నేను మిమ్మల్ని గుర్తించలేక గబగబా వెళ్ళిపోతున్నానమ్మా, ఏమనుకోమాకండి, నేను ఇది ఇట్లా పరిచయం నుంచి వస్తున్నాను, పలానా చోటుకి వెళ్తున్నానమ్మా అని, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అంటే, మేము ఇట్లా మా అక్క వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నామన్నా అన్నారు. అయ్యో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేక వెళ్ళిపోయానమ్మా, పొరపాటున తప్పుగా అనుకోమాకండి అన్నాను. ఇప్పుడు నా ప్రశ్న, నన్ను పలకరించారే సిస్టర్స్, వాళ్ళ చర్చికి ప్రతి నెల మొదటి ఆదివారం రోజున ఇట్లా మీ దగ్గరికి ఎట్లా వస్తున్నానో అప్పుడు వాళ్ళ చర్చిలో ప్రతి నెల మొదటి ఆదివారం రోజున వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని.
నన్ను పలకరించిన సిస్టర్స్ ఇదిగో ఇట్లాగే నా ముందు లైన్లో కూర్చుని ఉండే సిస్టర్స్ వాళ్ళు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ప్రతి నెల ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తే గుర్తుపట్టలేకపోతే, ప్రతి నెల వెళ్తాను, ప్రతి నెల నా ముందే కూర్చుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు నన్ను ఆపి అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న బాగున్నారా అని అంటే నేను గుర్తుపట్టలేకపోయాను వాళ్ళని. అంటే బహుశా కారణం ఏమై ఉండొచ్చు? ఒరే నీ కళ్ళు పోయి ఉంటాయిరా అని అంటారు మీరు కింద నుంచి. ఏమై ఉండొచ్చు? నేనే చెప్తాను, మీకేం తెలుసు ఏమై ఉండొచ్చు? నీకేమైనా షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి మసకు వచ్చేసి ఉంటుంది లేరా, అందుకే కనపడలేదేమో, లేకపోతే నీ కళ్ళ కావరం ఎక్కిందేమో లేరా అనుకుంటారు మీరు. ఏమై ఉండొచ్చు నేనే చెప్తాను, వినండి. ఎందుకు గుర్తుపట్టలేకపోయానంటే, నాకేదో జబ్బు వచ్చి గుర్తుపట్టలేకపోలా. దేవుని మందిరంలో నేను వాక్యం చెప్పేటప్పుడు నా ముందు కూర్చున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, అచ్చమైనటువంటి పెంతికోస్తు విశ్వాసుల్లాగా చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకుని, ముక్కులకి చెవులకి ఏమీ లేకోకుండా, మెళ్ళో కూడా ఏమి వేసుకోకుండా చక్కగా కూర్చుని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో నేను ఎందుకు వాళ్ళు నా ఎదురుగుండా వచ్చి ప్రైజ్ ది లార్డ్ అన్నా బాగున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న కూడా గుర్తుపట్టలేకపోవడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి కనకాంబరాలు మల్లెపూలు ఏలాడుతున్నాయి, ఇక్కడ ఒక పెద్ద బొట్టు ఉంది, ఈ ముక్కు పుడక ఈ చెవులకి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఏలాడుతున్నాయి. ఒకటి కాదు మరి, ఆ చిలకలపూడిలో అంతా ఈ రోల్డ్ గోల్డ్ బంగారం దొరుకుతుంది ప్రతి ఇంట్లో. 100 రూపాయలు ఇస్తే పెద్ద నెక్లెస్ వచ్చేది కీర్తి, నీకు వడ్డాణం కూడా వచ్చేస్తుంది 100 రూపాయలకి. బందరు వెళ్ళే బండి ఎక్కితే చిలకలపూడి అనే స్టాప్లో దిగితే ఇంటింట్లో తయారు చేస్తూ ఉంటారు. నువ్వు కనుక ఒక 100 రూపాయలు నా వడ్డాణం కొనుక్కొచ్చి పెట్టుకున్నావంటే అసలు మీ ఆయన అసలు ఎన్ని లక్షలు పెట్టి నీకు చేయించాడని వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు అందరూ అడుగుతారు. ఎవడు గుర్తుపట్టలేడు అంత కరెక్ట్గా ఉంటే. అట్లా వీళ్ళు ఒకటి కాదు, నల్లపూసలు గొలుసు వేసారు, హారం పెట్టారు, మళ్ళీ మంగళసూత్రం వేసారు, మళ్ళీ దానిపైన ఇంకోటి ఏదో వేసారు. ఇన్ని ఒక మాటలో చెప్పాలి అంటే అమ్మవారు ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఇంత అలంకరణ ఉండేసరికి ఇప్పుడు నేనేం చేయలేకపోయాను చెప్పండి వాళ్ళని. అర్థమైందా? ఎందుకు గుర్తుపట్టలేకపోయాను అంటే, సంఘంలోనేమో ఒక జీవితము, అక్క వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళేసరికి ఈ సాక్ష్యము జీవితం ఏమైపోయింది చెప్పండి, మారిపోయింది. వాళ్ళని చూశాను కాబట్టి చెప్పాను, నిలవేనక్క. ఎప్పుడన్నా నేను మిమ్మల్ని కూడా చూశాను అనుకో, రేపొద్దున ఏల్ శ్రద్ధాయికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇదే చెప్తాను. వాళ్ళు రికార్డింగ్ చేయరుగా, సియోనికి వెళ్ళేవాడిని నేను, అక్కడ వాళ్ళు ఎలా కూర్చునేవాళ్ళు. మొన్నేమో అటు కోడలు వెళ్ళేసరికి పెళ్ళికి వెళ్ళేసరికి మొత్తం వాళ్ళందరినీ ఎవరిని గుర్తుపట్టలేకపోయానని అక్కడ చెప్తాను నేను. అందుకని జాగ్రత్త, నాతో జాగ్రత్త విశ్వాసి. చాలామంది జీవితాల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి సాక్ష్యంలో ఏమవట్లేదు చెప్పండి, స్థిరంగా ఉండట్లా. సాక్ష్యం మారిపోతుంది. అదే చెప్పింది నేను, ప్రాంతం మారితే, ఊరు మారితే మన సాక్ష్యం కూడా ఏమైపోతుంది, మారిపోతుంది. మనుషుల ఎదుట ఒక సాక్ష్యం ఉంటుంది, వేరే వాళ్ళ ఎదుట ఒక సాక్ష్యం. అంటే మనిషి మారితే మన సాక్ష్యం కూడా ఏమైపోతుంది, మారిపోతుంది. అట్లా మనం ఉండకూడదు. కాబట్టి రెండవది మనం ఏం పరీక్ష చేసుకోవాలంటే, ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ విశ్వాస సాక్ష్య జీవితంలో ఒకప్పుడు సాక్ష్యం లేక రోడ్డు మీద పడిచెడి తిరుగుతున్నటువంటి మన బ్రతుకుల్ని ప్రభు ప్రేమించి తీసుకుని వచ్చి ఈ రోజున ఒక సాక్ష్యం ఇచ్చి తన సంఘంలో కూర్చోబెడితే, ఆ సాక్ష్యంలో, క్రీస్తును గూర్చిన సాక్ష్యంలో మనం స్థిరపడినటువంటి అనుభవమేనా, లేకపోతే సాక్ష్యం మారిపోతుందా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా, పరీక్షించుకోవాలి. ఒక రోజున ఒక పిల్లోడు వాళ్ళ నాన్న ఇట్లా అడిగాడట, నాన్న ఒక 100 రూపాయలు ఇవ్వు నాన్న, ఈ పక్కన హనుమాన్ జంక్షన్లో సంత జరుగుతుందట, ఆ సంతకి వెళ్ళి ఒక చిన్న కుందేలు పిల్లని కొనుక్కొచ్చుకుంటాను నాన్న, ఒక 100 రూపాయలు ఇవ్వు నాన్న అని అడిగాడట. సరే వాళ్ళ నాన్న 100 రూపాయలు ఇచ్చాడు. ఆ 100 రూపాయలు తీసుకున్నాడు, ఆడు జంక్షన్ వెళ్ళాడు, సంతకి వెళ్ళాడు, ఓ మంచి కుందేలు పిల్లని చూశాడు, బేరం ఆడాడు. నా దగ్గర 100 ఉన్నాయండి అన్నాడు. సరే తీసుకున్నాడు, సంచిలో పెట్టుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి? నల్లదెబ్బ బయలుదేరాడు, ఏలూరుకి బయలుదేరాడు. వస్తూ ఉంటే దారిలో కలపర్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. వీడు కూడా పిల్లోడేగా క్రికెట్ ఆడదామని సరదా పుట్టి ఆ సంచి అక్కడ పెట్టి వీడు కూడా ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు వీడి సంగతి అంతా గమనించిన ఒక పెద్ద ఆయన ఆ సంచిలో ఉన్న కుందేలు పిల్లని తీసేసి అదే సైజు ఉన్నంత చిన్న తెల్లటి పంది పిల్లని పెట్టాడు. ఈ పిల్లోడు చూసుకోవాలా, వాడు ఇటు ఇట్లాంటి భార్గవగాళ్ళు అంటాడే, అంత కంగారు మంగళంగాడు అనమాట. ఇప్పుడు ఆడు చూసుకోకుండా ఇప్పుడు ఆ సంచి పట్టుకుని ఏం చేసినాడు,
ఇంటికి వచ్చేసి వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్న నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చావు, నేను జంక్షన్ వెళ్ళాను, సంతకి వెళ్ళాను, మంచి కుందేలు పిల్లని చూశాను, కొనుక్కొచ్చాను నాన్న అని సంచిలో చేయి పెట్టి పైకి తీశాడు. పైకి తీయగానే ఏమొచ్చింది? పందిపిల్ల. వాళ్ళ నాన్నకి అసలే షుగర్ బీపీ లెవెల్స్ ఎక్కువ, బాలాజీ గారి. మామూలుగానే అరిసేస్తుంటాడు, అవునా? ఇక నీకు నేను ఎంతో కష్టపడి 100 రూపాయలు అయితే కుందేలు పిల్లని దారంటే పంది పిల్లని తెచ్చావు, లాగిపెట్టి కొట్టాడు. ఈడు ఒకసారి కింద పడి మళ్ళీ పైకి లేచాడు స్ప్రింగ్ లాగా. లేచి చూసేసరికి పంది పిల్ల. వీడికేం అర్థం కాల. ఒరే, నేను చూసింది కుందేలు పిల్లే కదా, ఈ పంది పిల్ల ఎట్లా అయింది? ఒకవేళ షాపోడు నన్ను మోసం చేసి ఉంటాడు, నాకు చూపించడం కుందేలు పిల్ల చూపించి పెట్టడం పంది పిల్ల పెట్టుంటాడని చెప్పి, సరే మళ్ళీ ఆ పంది పిల్లని సంచిలో పెట్టుకుని వాడితో వెళ్ళి అడుగుదాం, వాడిని మళ్ళీ పోట్లాడదామని చెప్పి మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు? జంక్షన్ బయలుదేరాడు. మధ్యలో ఏమొచ్చింది? కలపర్రు వచ్చింది. పిల్లలు ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ సంచి అక్కడ పెట్టాడు. మళ్ళీ సంచి అక్కడ పెట్టి మళ్ళీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఈలో పెద్ద ఆయన మళ్ళీ ఏం చేసినాడు? దాంట్లో ఉన్న పంది పిల్లని తీసేసి కుందేలు పిల్లని పెట్టాడు. వీడు చూసుకోవాలా, సీరియస్గా సంచి పట్టుకుని షాపోడి దగ్గరికి వెళ్ళి వెళ్తుందో ఆడితో పోటాడుతున్నాడు. ఏమిరా, నేను చూడటానికి అంత బక్కగా ఉన్నానని చెప్పి నన్ను మోసం చేస్తావా? మా ఏలూరు వాళ్ళు అంటే అంత ఇదిగా కనిపిస్తున్నారా? చూపించి కుందేలు పిల్లని చూపించి పంది పిల్లని పెడతావా అని చెప్పి సంచిలో చేయి పెట్టి పైకి తీశాడు. ఏమొచ్చింది? కుందేలు పిల్ల వచ్చింది. ఇప్పుడు ఆడుగొట్టాడు. సంచిలో కుందేలు పిల్లని పెట్టుకుని ఇన్ని డైలాగులు వేసావు, నువ్వు గట్టిగా అరిస్తే చచ్చిపోయేటట్టున్నావు, నీకు ఇన్ని డైలాగులు అవసరమేనని చెప్పి ఆడుగొట్టాడు. మళ్ళీ స్ప్రింగ్లా కింద పడి పైకి లేచాడు వీడు. మరి ఎట్లాగో నిన్ను మీ వాళ్ళు కొట్టర్రా, కనీసం ఈ కథలోనైనా కొట్టనివ్వు. నువ్వు వీళ్ళందరూ ఈ లేడీస్ హాస్టల్ మొత్తానికి నువ్వు ఒక్కడవే వీరమగోడు అని చెప్పి నిన్ను ఎవరు కొట్టరంట, అందుకని కొట్టిస్తున్నావు నిన్ను ఇక్కడ కథలో, సరేనా? ఇప్పుడు ఆడుగొట్టాడు. ఈ పిల్లోడికి ఏం అర్థం కాల, వీడికి భార్గవ్కి ఏం అర్థం కాక ఇదేంటిది అని చెప్పి మళ్ళీ సంచిలో పెట్టుకున్నాడు ఏడుస్తూ. పెట్టుకుని మళ్ళీ ఎక్కడ బయలుదేరాడు? మళ్ళీ ఏలూరు బయలుదేరాడు. మధ్యలో ఏ ఊరు వచ్చింది? పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుతున్నారు. ఈసారి ఈడు ఆగలేదు. అక్కడ ఆగకుండా తిన్నగొచ్చేసాడు ఇంటికి. తిన్నగొచ్చేసి అప్పుడు నాన్న నేను కుందేలుని తీసుకొచ్చాను నాన్న అని సంచిలో చేయబెట్టి పైకి తీశాడు. ఏముంది? కుందేలు. ఇప్పుడు ఆ పిల్లోడు ఆ కుందేలుని పట్టుకుని 2 చెవులు పట్టుకుని కుందేలుని ఇట్లా అంటున్నాడు. ఏమనంటే, కుందేలు ఉంటే కుందేలులాగా ఉండు, లేకపోతే పందిలాగా ఉండు. మా నాన్న ఎదురుగుండా వచ్చేసరికి ఏమో పందిలాగా మారిపోతున్నావు, మా నాన్న కొడుతున్నాడు. షాపోడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమో కుందేలులాగా మారిపోతున్నావు, ఆ షాపోడు కొడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఉంటే కుందేలులాగా ఉండు, లేకపోతే పందిలాగా ఉండను. అయిపోయింది కథ. ఇప్పుడు ఈ కథలో నుంచి మనం నేర్చుకునే నీతి ఏంటి చెప్తాను. యేసు ప్రభు వారు కూడా క్రైస్తవ సంఘాన్ని ఒక మాట అన్నాడు. ఏమని? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే అంతేగాని ఎట్లా ఉండద్దు? నులివెచ్చ. అట్లా ఉంటే నేనేం చేస్తాను? నీ ముఖం మీద నేను ఉమ్మి వేస్తానన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ కథలో నీతి చెప్తాను, వినండి. ఇప్పుడు ఈ కథ మిమ్మల్ని నవ్వించడానికి వరకు చెప్పిన కథ అని మీరు అనుకున్నారు, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రోజున క్రైస్తవ సమాజంలో చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులని పిలువబడిన వారు ఆదివారం రోజున దేవుని మందిరంలో చక్కగా వైట్తో ఎట్లా కనిపిస్తున్నారు చెప్పండి? కుందేలు పిల్లల్లా కనిపిస్తున్నారు. మరి సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఎట్లా కనిపిస్తున్నారు? పంది పిల్లల్లాగా కనిపిస్తున్నారంటే తప్పు కాదేమో. జాగ్రత్త విశ్వాసి. ఎందుకని? దేవుని సన్నిధికి వచ్చినప్పుడేమో నీ సాక్ష్యం కుందేలు పిల్లలాగా కనిపిస్తుంది, దేవుని దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళిపోయేసరికి ఏమో నువ్వు మళ్ళీ పంది పిల్లలాగా మారిపోతున్నావు. అంటే దానికి కారణం ఏంటి? బహుశా అంటే క్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యంలో నువ్వు, నీ కుటుంబము, నీ సంఘము బహుశా ఏమవలేదు, స్థిరపడినటువంటి అనుభవము లేదు. కాబట్టి స్థిరత్వం లేదు కాబట్టే అటు ఇటు ఏమైపోతున్నావు? జంప్ చేస్తున్నావు, మారిపోతున్నావు నువ్వు. కుందేలు పందిపిల్ల, కుందేలు పందిపిల్ల, ఇట్లా మారిపోతున్నావు నువ్వు. జాగ్రత్త విశ్వాసి. నీ గుండె మీద చేసుకుని పరీక్ష చేసుకో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ప్రభువులో స్థిరపడాలి.
అలా ప్రభువులో స్థిరపడాలి అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒకటి క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడాలి, రెండవది క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యంలో స్థిరపడాలి. ఉందా స్థిరత్వం? చెప్పండి. ఏమో మిమ్మల్ని నేను చూడలేదుగా, మీరు కూడా ఇక్కడ ఒక రకంగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా అట్లా మారిపోతున్నాయా మన సాక్ష్యాలు? ఇక్కడ ఒక రకమైన మాట, బయటికి వెళ్ళిన తర్వాత మన భాష, మన ధోరణి, మన విధానము, మన నడవడిక, మన ప్రవర్తన, మన వస్త్రధారణ ఇవన్నీ కూడా మారిపోతున్నాయా? మీకు మీరే మీ గుండె మీద పరీక్ష చేసుకోండి. ప్రతి వ్యక్తిని కూడా రోజు నేను వాళ్ళని వెంబడించి ఎట్లా ఉంటున్నారు అని నేను చూడలేనుగా, కాబట్టి నాకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. కాబట్టి మీకు ప్రభువుకు ఉన్న ఆ రిలేషన్షిప్ని బట్టి పరీక్ష చేసుకుని సరి చేసుకుని ఆ బలలో మనం ఏం చేయాలా? పాలు పొందాలా. ఒకవేళ నీ సాక్ష్యం కూడా ఇలా కుందేలు పందిపిల్లలాగా మారిపోతూ ఉంటే బహుశా నీతోనే చెప్పినాడేమో, నీతోనే మాట్లాడుతున్నాడేమో పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడైనా సరి చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభువా నన్ను క్షమించు. ఏ సాక్ష్యమైతే నువ్వు నాకు ఇచ్చావో, నీ అమూల్యమైన ప్రాణాన్ని బలిగా అర్పించి ఏ సాక్ష్యమైతే నువ్వు నాకు ఇచ్చావో ఆ సాక్ష్యాన్ని అంతం వరకు నేనేం చేస్తాను? కాపాడుకుంటానయ్యా. ఆ సాక్ష్యంలో నేను స్థిరంగా ఉంటాను ప్రభువా. యోసేపు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. యోసేపు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. యోసేపు తన ఆత్మీయతని కాపాడుకున్నాడు. కాబట్టే ఏ దేశానికైతే బానిసగా పట్టుకుని వచ్చారో అదే దేశానికి ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. సంసోను తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, తన పరిశుద్ధతని పోగొట్టుకున్నాడు, తన ఆత్మీయతని పోగొట్టుకున్నాడు. సాక్షాత్తు దేవుడే అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టే ఏ ఫిలిస్తీన్లు చంపడానికైతే సంసోన్ని దేవుడు పుట్టించాడో, అభిషేకించాడో, అదే ఫిలిస్తీన్ల చేతులు సంసోను బందీగా చిక్కిపోయినాడు. చూసావా? జాగ్రత్త బిడ్డ. మన జీవితం కూడా అంతే. మన సాక్ష్యాన్ని, మన పరిశుద్ధతను, మన ఆత్మీయతను కాపాడుకుని మనకిచ్చిన సాక్ష్యంలో స్థిరపడిన అనుభవం లేకపోతే మనం కూడా నశించిపోతాం. కాబట్టి 2 మాటలు చాలులే. ప్రభు చిత్తమైతే రాత్రి కూడికలో మిగతా ఇంకొక 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు చెప్పి ఆ 3 ఇంకా వేటిలో మనం స్థిరపడాలో 3 స్థిరపడాల్సిన విషయాల గురించి రాత్రి సెక్షన్లో చెప్తాను. ఇప్పటికి 2 మాటలు. ఏం పరీక్ష చేసుకోవాలి చెప్పండి? ఒకటి, నేను లోక ప్రేమలో మునిగి తేలుతున్నానా, క్రీస్తు ప్రేమలో వేరుపారి స్థిరపడ్డాను. నువ్వు లోక ప్రేమలో మునిగి తేలుతూ ఉంటే నీ నోట్లో నుంచి అన్ని ప్రేమ పాటలే వస్తాయి. ప్రేమ విఫలమైతే ప్రేమ విఫలమైన పాటలే వస్తాయి. అదే ప్రభు ప్రేమలో ఉంటే ప్రభు ప్రేమను గురించిన మాటలు నీ జీవితంలో ప్రజలు గమనిస్తారు. 2, క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యంలో స్థిరంగా ఉన్నానా, లేకపోతే నా సాక్ష్యం కూడా కోతిలాగా అటు ఇటు జంప్ చేస్తుందా? అదే నేను క్రీస్తుని గురించిన సాక్ష్యంలో స్థిరంగా ఉంటే ఇక్కడ ఏ సాక్ష్యం చెప్పానో ప్రతి చోట కూడా అదే సాక్ష్యం ఉంటుంది. అందరూ కూడా నీ గురించి ఒకటే సాక్ష్యం ఇస్తారు. అతను అంతేనండి, అట్లాగే ఉంటాడు, ఖచ్చితంగానే ఉంటాడు, ఖచ్చితంగానే మాట్లాడతాడండి. అంతేగాని ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక రకంగా, స్టేజ్ దిగిన తర్వాత ఒక రకంగా ఉండేవాడు కాదండి. ఇది నీ సాక్ష్యంలో స్థిరపడడం అంటే. ఏదో వాళ్ళు చెప్తారులే కానండి, బయటకు వచ్చేసరికి ఏం ఉండవండి, అన్నీ మామూలుగానే చేస్తారు వాళ్ళు అంటే ఇంకా అప్పుడు నీ సాక్ష్యం ఏమైనట్లు చెప్పండి? పోయినట్లు. అంటే నువ్వు సాక్ష్యంలో స్థిరంగా లేదు. కాబట్టి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.